నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం సాధారణంగా తినే తిండి వల్లనో లేకపోతే పీల్చుకునే గాలి వల్లనో ఈ కాలుష్యం వలన కల్తీ ఫుడ్ వలన ఖచ్చితంగా మనం అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నాం. అయితే ఇందులో న్యూరోకి సంబంధించి కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. దానికి సంబంధించిన సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి అనేది ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సాయి సింధు గారు ఉన్నారు. తను న్యూరో ఆటాలజిస్ట్ అండ్ ఈఎన్టీ సర్జన్. సో వారిని అడిగి ఆ సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సాధారణంగా మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఎక్కువగా వింటుంటాం. సో మనం కూర్చునే పొజిషన్ కి కూడా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ కి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చా? సో సర్వైకల్ స్పాండిలైసిస్ అనేది కామన్గానే చూస్తామండి. దీంట్లో ఏంటంటే మన మెడ లోపల ఉన్న ఎముకల్లో కొద్దిగా వీక్నెస్ రావడం వల్ల, కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల బొనికలు కొద్దిగా అరిగి అక్కడ ఏదైనా నర్వ్ కంప్రెస్ అవ్వడం ఇలాంటివి ఏమన్నా అవుతుంటే ఇది చూస్తూ ఉంటాం అనమాట. ఇది చాలా కామన్ ప్రాబ్లం. కాకపోతే చాలామంది అనుకుంటారు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల కళ్ళు తిరగడము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చాలామంది అపోహపడతారు. సర్వైకల్ స్పాండిలోసిస్లో టిపికల్గా మీకు మెడ నొప్పి ఉంటుంది, మెడ వెనక లాగినట్టు ఉంటుంది, పట్టేసినట్టు ఉంటుంది. కానీ కళ్ళు తిరగడం అయితే చాలా రేర్ అండి దీనివల్ల. సో ఈ ఒక్క పాయింట్ మటుకు చాలామంది ఏ కళ్ళు తిరిగినా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఒక జనరల్ డయాగ్నోసిస్ లాగా చెప్పేస్తారు, కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల అయితే కళ్ళు తిరగడం చాలా రేర్. ఓకే, ఇప్పుడు చాలా మంది వెన్నెముక సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. అయితే అదొక అపోహను ఏంటో తెలియదు, కానీ వెన్నెముక సర్జరీ అయిన తర్వాత కాళ్ళు చేతులు చచ్చిబడిపోతాయేమో అని ఇదొక భయం అనేది ఉంటుంది. సో అది అపోహ అంటారా, ఖచ్చితంగా చచ్చిబడిపోతాయా కాళ్ళు చేతులు? సో ఇది అపోహ అండి. యూజువలీ స్పైన్ సర్జరీ చేసేదే ఏదైనా నరం కంప్రెస్ అవ్వడము, డిస్క్ కంప్రెషన్ అంటే అక్కడ వర్టిబ్రే ఏదైనా కంప్రెస్ అవ్వడం వల్ల నరము ఒకవేళ కంప్రెస్ అవుతుందంటేనే సర్జరీ చేస్తారు. సర్జరీ తర్వాత నరాలు చచ్చిపడిపోతాయి అనేది అపోహ అండి. అలా అయితే ఏం జరగదు. ఓకే, ఇప్పుడు L4, L5 డిస్క్ సర్జరీ చేస్తుంటారు. సో దానికి ఉబకాయం అనేది ప్రధాన కారణం అంటారా? లేదండి, అది L4, L5 డిస్క్ కంప్రెషన్ నర్వ్ ఇది అనేది మన పోస్చర్ సరిగ్గా లేకపోవడము, బాడీలో కాల్షియం డెఫిషియన్సీస్ ఉండడము, అండ్ చాలామందికి నర్వ్ కంప్రెస్ ఇదంతా ఏజ్ రిలేటెడ్ చేంజెస్, చాలామంది డెస్క్ జాబ్స్, ఎక్కువ యాక్టివిటీ ఉండదు, సో అబ్నార్మల్ పోస్చర్స్ రోజంతా, వీటన్ని రీజన్స్ వల్ల వస్తాయి. కానీ ఒబెసిటీ అనేది మెయిన్ రీజన్ అని అయితే చెప్పలేమండి. సో ఈ వర్టిగో ఏంటి, దానికి అసలు రీజన్స్ ఏంటి బిహైండ్ దట్? సో వర్టిగో అనేది మనకి గుండ్రంగా ఎప్పుడైతే చుట్టూ ఉన్నవి తిరిగినట్టు అవుతుందో, లేదా తల లోపల మొత్తం తిప్పేసినట్టు అవ్వడము, దీన్ని టిపికల్గా వర్టిగో అంటామండి. ట్రూ వర్టిగోకి డిజినెస్కి చాలా తేడా ఉందండి. చాలామంది వర్టిగోకి డిజినెస్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డిజినెస్ అంటే కొంచెం ఇలా జస్ట్ ఆ మాత్రం టైంలో బ్లాక్అవుట్ అయినట్టు అవ్వడము ఇలా అనమాట. వర్టిగో అంటేనే మొత్తం మీకు ఇలా తిప్పేసినట్టు అవ్వడం, తల లోపల తిరుగుతున్నట్టు అవ్వడము, ఇంబ్యాలెన్స్ అయిపోవడము, ఇవన్నీ వర్టిగో కింద వస్తాయి అన్నమాట. సో ఈ కళ్ళు తిరగడం మామూలుగా ఎన్నో కారణాలు ఉంటాయండి. అవి స్టార్టింగ్ ఫ్రమ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో అందరూ భయపడేది కళ్ళు తిరగగానే ఏంటంటే నాకు బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, నాకు స్ట్రోక్ వచ్చిందా, తలలో రక్తం గడ్డ కట్టుకుపోయిందా, లేకపోతే తలలో బ్లడ్ వెసిల్ నుంచి ఏదైనా రక్తం చిక్లించడం వల్ల అవుతుందా అని భయపడతారు. సో ఏంటంటే ఈ కళ్ళు తిరగడం డెఫినెట్లీ బ్రెయిన్ రిలేటెడ్ కూడా చాలా కేసెస్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఈ కళ్ళు తిరగడం ఎప్పుడైతే మీకు బ్రెయిన్ రిలేటెడ్ ఉంటుందో అప్పుడు కంప్లీట్లీ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఇంకా మీరు మొత్తం బెడ్ నుంచి లేవలేకపోవడము. యూజువలీ ఈ ఎప్పుడైతే బ్రెయిన్ వలన కళ్ళు తిరుగుతాయో ఆ టైంలో ఒక చెయ్యి కాలు వీక్నెస్ కానీ, ఒక సైడ్ కొంతమంది ఫేస్ వంకర అయిపోవడం కానీ ఇవన్నీ కూడా గమనిస్తారనమాట. సో ఇలా కనుక ఏదన్నా ఫీచర్స్ మీరు చూసినట్టయితే వెంటనే మీ నియర్ బై ఎమర్జెన్సీకి వెళ్ళి న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఎంఆర్ఐ బ్రెయిన్ అవి తీయడం, దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ అది డిటెక్ట్ చేస్తారు.